హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను నా బండికి మనం డైనమిక్ మిర్రర్స్ ఉంటాయి కదా. సో నా ఓల్డ్ మిర్రర్స్ అయితే తీసేసిన అనమాట. సో తీసేసి కొత్త మిర్రర్స్ అయితే ఇన్స్టాల్ చేసిన, డైనమిక్ మిర్రర్స్. సో దాని కాస్ట్ వచ్చేసి ఎంత అయ్యింది అండ్ అది ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఆ ప్రోడక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఏదైతే డిస్క్రిప్షన్ ఉంటుంది కదా దాంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆ మిర్రర్స్ పెట్టిన తర్వాత నా బండి లుక్ అయితే ఎలా ఉందో చూద్దాము. అండ్ పెట్టక ముందుకి ఎలా ఉంది అండ్ పెట్టిన తర్వాత ఎలా ఉందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. నేను యాక్చువల్గా వీడియో అయితే ఎప్పుడో చేసినాను నేను, బట్ ఇంతవరకు ఎడిట్ చేయలేదు. సో ప్రజెంట్ అయితే నేను ఏదైతే నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేశానో ఆ వీడియోని మీకు చూపిస్తాను. అండ్ దాంతోపాటు ఆ బండి లుక్ ఎలా ఉందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇవి ఏదైతే డైనమిక్ మిర్రర్స్ ఉంటాయో, సో ఇది ఇన్స్టాలేషన్ వీడియో. సో దీని లుక్ వచ్చేసి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో మీకు డైనమిక్ మిర్రర్స్ ఒక MT-15కి కరెక్ట్ సూటబుల్ మిర్రర్స్ అయితే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇది కరెక్ట్గా సూటబుల్ అని నాకు అనిపిస్తుంది. సో వేరే బండ్లకి నాకు మ్యాచ్ అవుతావా లేవో నాకు తెలియదు, బట్ MT-15కి మాత్రం చూడండి ఎలా ఉందో. ఓకే, దీనికైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి ఇట్లా మ్యాచ్ అవుతుంది అని చెప్పి, దీనికి సూటబుల్ ఉంటుందని చెప్పి. బట్ చూడండి, బట్ క్రేజీ ఉంది లుక్ మాత్రం. లుక్ పరంగా చూసుకోవడం మాత్రం క్రేజీ ఉంది. ఇది ఇంకోటి ఏంటంటే దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు, మనం ఓపెన్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అవసరం లేనప్పుడు. సో ఇది నాకు నచ్చింది దీంట్లో. ఓకే, సో ఇది లుక్ పరంగా తీసుకుంటే బాగుంది. అండ్ దీనిది ఇన్స్టాలేషన్ వీడియో కూడా నేను చేశాను. సో మీకు ఇన్స్టాలేషన్ వీడియో కూడా పెడతాను. ఓకే, సో లుక్ పరంగా అయితే మాత్రం ఈ డైనమిక్ మిర్రర్స్ మాత్రం చాలా బాగుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ఐరన్ ఇది. సో కంప్లీట్లీ ఐరన్. ఒకవేళ వేరే బండికి ఏమైనా గుద్దుకున్నా కూడా మనకి ఇది డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంది. ఓకే, సో బండికి ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఏదైనా ఇక్కడ ఆపోజిట్లో గుద్దుకుంది అనుకోండి, ఇవి జరుగుతాయి అన్నమాట, ముందుకు వచ్చేస్తాయి. సో ముందుకు రావడం వల్ల మనకి ఏంటి అంటే గుద్దుకున్నా కూడా ఇట్లా ముందుకు వచ్చే వల్ల డ్యామేజ్ అనేది అవ్వదు, ఆటోమేటిక్గా చిన్న స్క్రాచ్ పడుతుంది మహా అంటే. సో ఇది ఒకటి బాగుంది ఇందులో. అంటే ఇది టైటే ఉంటుంది, బట్ ఎవరైనా ఇట్లా అన్నప్పుడు ముందుకు వచ్చేస్తారు అన్నమాట. సో ఇది ఒకటి అడ్వాంటేజ్ దీంతో. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది వైడ్ యాంగిల్ వస్తుంది కంప్లీట్లీ. నీకు దగ్గర ఉన్నది కూడా దూరంగా చూపిస్తుంది మిర్రర్స్. సో దానివల్ల మీకు ఏంటంటే లాంగ్లో హైవే వెళ్ళేటప్పుడు అయితే మీకు క్లియర్గా అనిపిస్తుంది అన్నమాట, మొత్తం వ్యూ అనేది క్లియర్ ఉంటుంది. ఓకే, సో అదొకటి అడ్వాంటేజ్ ఉంది దీంట్లో. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇవి 180 degrees రొటేట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా 180 degrees, అంటే ఇలా కాదు ఇలా కూడా మనం 180 degrees రొటేట్ చేయొచ్చు దీన్ని, ఇలా కూడా. సో మనం ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. సో ఇదొకటి దీంట్లో నాకు నచ్చింది. సో మోస్ట్లీ దీనిలో ఏమంటారు దీన్ని, దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది ఎలా పడితే అలా తిరుగుతుంది కదా. సో దీనివల్ల ఏంటంటే ఎవరైనా వచ్చి తిప్పినా కూడా అది సెట్ చేసుకోవాలి మనం, మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఎవడు ఖాళీగా అయితే ఉండరు కదా, గెలుస్తూనే ఉంటారు. ఎవడో కూడా మిర్రర్స్ని లూజ్ చేయడము, దాని మిర్రర్స్ని తిప్పడము, అట్లా చేయడం ఇట్లా చేయడం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మిర్రర్ క్లోజ్ చేసి ఓపెన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువసార్లు చేయడం వల్ల ఇక్కడైతే ఒక స్క్రూ ఉందో, టైట్గా ఉండే స్క్రూ, అంటే మిర్రర్ని టైట్గా ఉంచే స్క్రూ అయితే ఉందో అది ఆ స్క్రూ అనేది లూజ్ అయిపోతుంది. సో లూజ్ అయిపోయినప్పుడు మిర్రర్స్ అనేవి ఆటోమేటిక్గా లూజ్ అయిపోతాయి. అవి నువ్వు పెట్టిన పొజిషన్లు ఉండవు. గాలికి ఏమంటే మళ్ళీ నార్మల్ అవ్వడము, మళ్ళీ కిందికి రావడము, అది ఎట్లా పడితే అటు ఊగడము, ఇట్లా అయితే అనమాట. సో దీంతోపాటు వీటికి ఇన్స్టాలేషన్ చేసుకోవడం అంటే దీనికి ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్లో మనకి వీళ్ళు అవి ఇస్తారన్నమాట, స్క్రూస్ అండ్ దీన్ని చేసుకోవడానికి టైట్ చేసుకోవడానికి పాన. సో అవి ఇస్తారు మనకి. సో వాటితో మనం టైట్ అయితే చేసుకోవచ్చు మనం దీన్ని, బైక్ని. అంటే ఏదైతే ఇది ఉందో దీన్ని మనం టైట్ చేసుకోవచ్చు అన్నమాట అది. సో నాకు ఇది ఒకటి నచ్చింది దీంట్లో. ఓకే, కంప్లీట్లీ ఇదైతే లుక్ అయితే చూడండి ఇలా ఉంది, మంచి లుక్ ఉంది. నాకైతే క్రేజీ లుక్ ఇది నాకు తెలిసినంత వరకు. సో MT-15 బైక్ అయితే కరెక్ట్ సూటబుల్.
ఈ MT-15 బైక్స్కి ఈ మిర్రర్స్ అయితే నేను చాలా తక్కువ చూసిన. నేను రేర్ ఈ మిర్రర్స్ పెట్టించుకోవడం. బట్ దీని కాస్ట్ వచ్చి మీరు కొనాలనుకుంటే దీని బ్రాండ్ వెర్లిక్స్ అనుకుంటా. సో దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ మీకు 2300 అంతా ఉంది అమెజాన్లో. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోండి. బట్ కాస్ట్ పరంగా చాలా ఎక్కువ. R15 ఉంది, R15 ఏమో 700లో వచ్చేస్తుంది R15ది. బట్ ఇది ఐరన్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఓకే, బట్ ఎనీవే లుక్ పరంగా చేసుకుంటే ఈ మాత్రం మనకి ఇట్లుందన్నమాట బైక్. మంచి క్రేజీ లుక్ ఇది మాత్రం. క్రేజీ అంటే క్రేజీ లుక్. లుక్ ఏమో ఇట్లా ఉంటుంది. సో మనం మిర్రర్స్ పెట్టినాక చూద్దాము బండి లుక్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది. సో ప్రజెంట్ అయితే మిర్రర్స్ పెట్టించడానికి అయితే వచ్చిన, లైక్ ఇవి 2 ఫిక్స్ చేయించడానికి వచ్చిన. ఫస్ట్ అయితే మిర్రర్స్ అండ్ తర్వాత మనకి క్లచ్ గార్డ్స్. సో చూద్దాము అది పెట్టినాక లుక్ అనేది ఎలా చేంజ్ అవుతుందో. ఈ బైక్కి సూట్ అవుతుందా అవ్వదా అనేది నాకు తెలియదు మిర్రర్స్. బట్ ఈ మిర్రర్స్ అయితే నాకు అంత నచ్చలేదు. చూడాలి ఒకసారి, అంటే ఇవి సెట్ అవుతాయా లేవా అనేది. బ్రో ఇది ఫస్ట్ అయితే మిర్రర్స్ చేయి. మిర్రర్స్ ఎక్కడ ఉన్నాయి? మిర్రర్స్ మీకు ఇవి ఐడియా ఉందా ఎప్పుడైనా ఇట్లాంటివి చేసి? దీనికే వస్తుంది. కాకపోతే ఇవి స్క్రూస్ పెట్టి చేయాలి, లేకపోతే దాన్ని అదే మనం తిప్పుకోవచ్చు. ఎట్లా క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇది ఎట్లుందో బ్రో అట్లనే ఫిక్స్ చేయాలి. ఇది తీసేసి వీటి ప్లేస్లో ఇది ఉందా, దీని ప్లేస్లో ఇది పెట్టాలి. ఆ టూల్స్ ఉన్నాయి కదా ఇందులో చూడు, ఇవి దీనికి యూజ్ అయ్యాయి అనుకుంటా. దాంట్లో లేదు దానికి డైరెక్ట్ రాదు. ఈ బ్లాక్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్ దాంతో పెట్టాలి. ఒక మజాకన్నా బంద్ చేస్తూ 24 గంటలు మేము బండ కాకుండా మేము అంతా చూసుకుంటున్నాం. మన నన్ను అంటారు చాలా అబ్బాయి ఆడుకోవాలంటున్నాను. నేను బంధు భద్రంగా ఎక్కువ వేస్తున్నాను. ఒక్క బండి అని పోయిందే నా బండి చిన్న బండి, గరీబోర్ బండి. నాకు ఆ పెద్ద బండి రాదు. పిల్లలకంటే అవసరం. పట్టుకుంటాను జారిపోతావు అవి. అన్నా దానికి ఇచ్చి దాగానే ఇచ్చింది కదా ఫిక్స్ చేసుకోవడానికి. ఇక్కడ ఇచ్చింది వాడు ముందే ఇచ్చిండు మనకి నట్లు స్క్రూస్ అన్నీ తీసుకోవడం పెట్టుకోవడానికి. చిన్న అద్దాలు ఇవి. అది కూడా లేదు. అదే మన మందులు ఏమంటే శాపంగా లేదు. సిగ్గు సరం ఉన్నదిరా ఏమన్నా కొద్దిగంతా నీకు లేదు, చేరం లేదు, యాదిలో అన్నిటికీ పెట్టి అన్నిటి బతుకుంది. అది అన్ని ఉదిపిగా బిడ్డ బతుకుతుంది. అది అందుకనే సాయంత్రం రాత్రి 10 గంటల నిలబడింది అక్కడ. మా బామ్మకి మొత్తం అలా పిచ్చి పెట్టిన అక్కడికి వచ్చి ఎంత నిలబడింది. ఏమో బ్రో కామన్ కెమెరా ఉంటే
పైనకి వెళ్ళి పెట్టు నీకు మూత కనపడకుండా. ఇప్పుడు కూడా ఇచ్చిండు ఇది వాళ్ళు ఇప్పుడు అవసరం లేదు. సాయంత్రం పడితే లైట్ బంద్ చేస్తాను తప్పు దిగుతాడు మళ్ళీ పోయినాక మళ్ళీ ఎత్తుకుంటాడు. ఉంటుంది అట్లా తిప్పుకోవచ్చు ఎట్లా క్లోజ్ చేయొచ్చు ఓపెన్ చేయొచ్చు. ఫిక్సింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇట్లా కావాలంటే మూసేయచ్చు, ఇట్లా కావాలంటే తెచ్చుకోవచ్చు. కొంచెం ఇది క్రాస్ వచ్చింది అనుకుంటుంది. ఎవరైనా ఎక్కువ చేస్తే వేసేయచ్చు తీసి. స్ట్రైట్ 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 ఇటు రావాలి, స్ట్రైట్ రావాలి. ఇంకా ఇది జీగాలు ఇది ఎట్లా వస్తుందో మరి యాంగిల్ ఎలా కనిపిస్తుంది కదా నాకు క్వాలిటీ లేదు, క్వాలిటీ లేదు. ఒక్కటే ఉంది, ఏదో ఏదో లేదు. ఒక్కటి అందులో నీకు అంటే ఏదో వస్తుందంటే కనబడుతుంది అయితే కానీ జస్ట్ అవును మరి. ఇప్పుడు అది చాలా పెద్దగా ఉంది అంతే. హైవేలో నీకు ఏం కనబడదు, జస్ట్ మనకి కనబడుతుంది. ఇంకా డబ్బులు తీసుకొని కనిపిస్తుంది. ఎందుకంటే ఇది దూరం నుంచి చిన్నగా కనిపిస్తుంది, దగ్గర కనిపిస్తుంది. ఒకసారి కూర్చో బ్రో, కూర్చొని చూడు ఒకసారి. వీడియోకి కూడా ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది కదా వీడియోకి. అంతే కాదు ఏదో యూట్యూబ్లో వీడియో కోసం అంతే. కనిపించాలి, కనిపించకుండా తీస్తా. మనం రాంగ్ మీరు అన్నది కొంచెం ఇది రావాలి. ఎందుకంటే పర్లేదు పర్లేదు, కొంచెం పెట్టి జరగాలి. ఏమైనా సెట్ అవ్వలేదా? ఏం లేవు అడ్డం, తర్వాత అన్ని అడ్డం వస్తాయి. కొంచెం ఇది జరపాలి. అందులో ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్. ఇది జరుపుకునేటట్టు ఉంటే ఏం కాదు. అది లూజ్ అవ్వాలా తర్వాత అన్న? లూజ్ అయిపోతాయి. లూజ్ ఏమి అవ్వదు, మనం ఊరికే గెలిస్తేనే తిప్పితే తప్ప. అవునవును, అంతే అంతే. చేయబెట్టి గెలకపోతే అవును. కనిపిస్తుంది.